హాయ్ అండి. డే 6 విత్ 6,000 రూపీస్ క్యాపిటల్ విత్ సిపిఆర్ ట్రేడింగ్ స్ట్రాటజీ. సో నిన్న మార్కెట్ని మనం అబ్జర్వేషన్ చేసినట్టయితే సిపిఆర్ వచ్చేసేసి నారో సిపిఆర్ ఫామ్ అయింది. సో నేను ఎంట్రీ తీసుకున్న ప్లేస్ వచ్చేసి ఎప్పుడైతే ఇక్కడ S1 బ్రేక్ అయిపోయిందో అక్కడ ఎంట్రీ తీసుకున్నాను. బికాస్ మనకి ఇక్కడ ఎక్కడ కూడా ట్రేడ్ అనేది ఇవ్వలేదు. యాక్చువల్గా ఇక్కడ కన్సాలిడేషన్ బ్రేక్అవుట్ అయ్యాక ఇక్కడ మనకి ఈ క్యాండిల్లో కన్ఫర్మేషన్ వచ్చి ఎంట్రీ తీసుకున్నా ఇక్కడ నుంచి ఇక్కడ స్టాప్ లాసెస్ హిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బికాస్ మనం ఇక్కడ నుంచి ఇంత హ్యూజ్ క్యాండిల్కి స్టాప్ లాస్ మెయింటైన్ చేయలేము. సో ఎక్కడైతే ఇక్కడ బ్రేక్ అయిపోయిందో S1 లెవెల్ అండ్ ప్రీవియస్ డే లో బ్రేక్ అయ్యాక ఎంట్రీ అనేది తీసుకొని ఈ మూవ్ని క్యాప్చర్ చేసుకున్నాను. ఎగ్జాక్ట్గా 2,000 రూపీస్ ప్రాఫిట్ అనేది బుక్ చేసుకున్నాను. తర్వాత నేను ఏం చేశానంటే ఈవినింగ్ టైంలో క్రూడ్ ఆయిల్ ఉంటుంది కదా, క్రూడ్ ఆయిల్ చార్ట్ని అబ్జర్వేషన్ చేశాను. మంచి మొమెంటం అండ్ ర్యాలీ చేసింది. సో ఎగ్జాక్ట్గా నేను ఎంట్రీ తీసుకున్న ప్లేస్ వచ్చేసి ఇక్కడ బ్రేక్అవుట్ అయ్యాక ఇమీడియట్ నెక్స్ట్ క్యాండిల్లో ఎంట్రీ అనేది తీసుకున్నాను. బికాజ్ ఇక్కడ బ్రేక్అవుట్ వచ్చింది. సో ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాక నా స్టాప్ లాస్ అనేది ఈ క్యాండిల్లో ఎగ్జాక్ట్గా హిట్ అయిపోయింది. అంటే ఎగ్జాక్ట్గా 21:15కి నా స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. సో 2,000 రూపీస్ దాంట్లో వచ్చిన ప్రాఫిట్ అనేది దీంట్లో మనకి లాస్గా కన్వర్ట్ అయిపోయింది. సో నేను నిఫ్టీలో 2,000 రూపీస్ ప్రాఫిట్ రావడానికి చిన్న స్కాల్ప్ అయితే నేను చేశాను. అంటే క్వాంటిటీ డబల్ చేశాను. అంటే 65 ఉన్నది 130 క్వాంటిటీతో నేను తీసుకున్నాను. సో ఇక్కడ ఉన్న ట్రేడ్లో కాబట్టి మనకి ఛార్జెస్ కొంచెం ఎక్కువ పడ్డాయి. సో ఓవరాల్గా చూస్తే ఈరోజు అంటే ఈరోజు వచ్చిన ప్రాఫిట్ వచ్చేసేసి ఏమీ లేదు. 189 రూపీస్ లాస్ అనేది బుక్ అయింది. అండ్ నేను తీసుకున్న ట్రేడ్స్ అనేవి డబుల్గా క్వాంటిటీ తీసుకున్నందుకు ఓవరాల్గా నెట్ పిఎన్ఎల్ వచ్చేసి 574, మామూలు లాస్ అయితే 189 రూపీస్, ఛార్జెస్ అయితే 3 రూపీస్ ఛార్జెస్ పడ్డాయి. సో ఓవరాల్గా 189 రూపీస్ లాస్ అనేది మనం ఈరోజు బుక్ చేసుకున్నాము. సో అంతే. సో ఓవరాల్గా మనము ఈ వీక్కి ఎంత ప్రాఫిట్ వచ్చింది, మనం స్టార్ట్ చేసింది వచ్చేసేసి ఎగ్జాక్ట్గా 16th నుంచి 23rd వరకు అబ్జర్వేషన్ చేస్తే 16 నుంచి 23rd వరకు కదా మనము ట్రేడ్ స్టార్ట్ చేసాము. సో అక్కడి నుంచి అబ్జర్వేషన్ చేస్తే 12,000 రూపీస్ ప్రాఫిట్ని మనం ఇంతవరకు బుక్ చేసుకున్నాము. సో మన క్యాపిటల్ని వీక్లో డబల్ చేసుకోగలిగాము. అంటే 100% క్యాపిటల్ని మనం గెయిన్ చేసుకోగలిగాము ఈ ఛాలెంజ్లో ప్రస్తుతం వరకు. సో చూద్దాము ఇలానే మనం ఎంతవరకు ఈ క్యాపిటల్ని గ్రో చేయగలము అనేది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్ చేయండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో టిల్ ద ఎండ్.